ఉంటాయి. వాటిలో కరెక్ట్ కేటగిరీ తీసుకొని మనం ప్రాసెస్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో సర్క్యూట్ అనేది కొద్దిగా డ్రాఫ్టింగ్ అనేది కొద్దిగా ఓవర్గా ఉంది కాబట్టి కొద్దిగా దీన్ని కొద్దిగా సింప్లిఫై చేశాను. దీన్ని ఇంకా వర్షన్ దాంట్లో ఉండే డ్రాబ్యాక్స్ కానీ తీసుకుని అన్నెసరీ కాంపోనెంట్స్ తీసేయడం నిజంగా ఎంతవరకు యూజ్ అవుతుందో అవి వరకు తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఈ సర్క్యూట్ గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఏంటి ఇప్పుడు DC to DC ఐసోలేటర్. ఇక్కడ మనకు ఐసోలేటర్ సర్క్యూట్ మనం చూసుకున్నప్పుడు ఆఫ్టర్ కపులర్ మాస్ఫెట్ యూజ్ చేస్తున్నాం. మాస్ఫెట్ పిఎన్పి మనకి ఇక్కడ లైట్గా మనకు వోల్టేజ్ మనకి ఇక్కడ సిగ్నల్ రాగానే ఆటోమేటిక్గా ఇక్కడ అదర్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ అయ్యేసి సంథింగ్ లోడ్ వచ్చేసి మనం క్యారీ చేసే విధంగా మనకు ఈ సైడ్ నుంచి మనం చూసినప్పుడు స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఏం లోడ్ ఏమి అసలు ఏమి ఇక్కడ మనకు ట్రిగ్గర్ అవ్వదు. వన్స్ మన స్విచ్ ఆన్ చేయగానే మోటార్ అనేది సంథింగ్ లోడ్ కండిషన్ ఏదైతే ఉందో అది ఆన్ అవ్వడం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పవర్ ఆన్ అయిందా లేదా కోసం ఒక ఎల్ఈడి. వన్స్ మనకి ఇక్కడ సిగ్నల్ రాగానే యానోడ్ నుంచి క్యాథోడ్ గ్రౌండ్కి రాగానే ఇక్కడ లైట్ ట్రిగ్గర్ అవుతుంది. దెన్ క్యాథోడ్ అండ్ యానోడ్. క్యాథోడ్లో మనం వచ్చేసి సప్లై ఇస్తాం. తర్వాత వన్స్ ఇక్కడ ఆన్ అవ్వగానే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఆన్ అవుతుంది బేస్డ్ ఆన్ ఇక్కడ సప్లై వస్తుంది. తర్వాత వన్స్ ఇక్కడ రాగానే ఈ సప్లై వచ్చేసి మనం వచ్చేసి మాస్ఫెట్కి వచ్చేసి పాజిటివ్ గేట్కి మనం ఇస్తాం. గేట్కి ఇవ్వగానే గేట్ వచ్చేసి ఆటోమేటిక్గా హోల్స్ అన్నిటి క్లోజ్ చేసుకొని సర్క్యూట్ ఓపెన్ చేసి సప్లై అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. మెయిన్ లోడ్ ఏదైతే ఉందో ఈ ఆఫ్టర్ కపులర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ కాంపోనెంట్కి లోడ్ అనేది ఆటోమేటిక్గా ప్రొవైడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఇదే వచ్చేసి మన కంట్రోల్లో మనం చూసుకున్నప్పుడు వేరియస్ యూస్ కేస్ కొన్ని టైర్లలో మనం చూసుకున్నప్పుడు కంట్రోల్ వచ్చేసి మెయిన్ లోడ్ అనేది ట్రిగ్గర్ చేయలేకపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిలేస్ కానీ మ్యాగ్నెటిక్ రిలేస్ కానీ మ్యాగ్నెటిక్ ఇన్ఫరెన్స్ కానీ రెండు ఇంటర్ఫేస్ కానీ రెండోది వచ్చేసి హీట్ ఎక్కువ జనరేట్ చేసే కాంపోనెంట్స్ కానీ లో పవర్ కాంపోనెంట్స్ ద్వారా మేనేజ్ చేయాలని కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. ఇక్కడ కంట్రోలర్ రాస్బెరీ కానీ ఆర్డినో కానీ సంథింగ్ ESP32 కానీ ఇట్లాంటి మనం ఈ సైడ్ మేనేజ్ చేస్తా ఇక్కడ వచ్చే యాక్షన్ ఈవెంట్ బేసిస్ కానీ అదర్ సర్క్యూట్ని వచ్చేసి మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకొని ప్రాబబుల్గా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. DC to DC దాంట్లో చూసుకున్నప్పుడు ఆటోనమస్ వెహికల్స్ కానీ డ్రైవర్లెస్ కార్స్ కానీ ఇట్లా వేరియస్ పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ యూస్ చేసుకుంటూ మేనేజ్ చేసి ప్రొడక్ట్ అనేది ఫైనల్ డెలివరీ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ మై కన్క్లూషన్ ఫర్ ద సర్క్యూట్ వర్షన్స్. ఇక్కడ మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడాము ఏంటంటే బ్యాటరీస్ 5 volts బ్యాటరీ, 12 volts బ్యాటరీ, లేదనుకున్నప్పుడు బక్ అండ్ వర్క్ ఉంటుంది. దాంట్లో మనకు వోల్టేజ్ రేంజెస్ వస్తాయి. ఒక స్విచ్ ఒకటి, రెండో వచ్చేసి 2 LEDs, రెసిస్టర్స్ 330, ఒక 10K రెసిస్టర్. మనకి ఈ సైడ్ సప్లై రంగానే మనకి ఇక్కడ రావడానికి ఒక ఆప్టో కపులర్, DC ఆప్టో కపులర్ వచ్చేసి PC817. దీంట్లో మాస్ఫెట్లో చూసుకున్న IRF 540N అనే మాస్ఫెట్ అనేది తీసుకున్నా. ఇది ఇక్కడ గేట్గా వర్క్ అవుతుంది. ఈ రెండు వచ్చేసి సోర్స్, రెండు డ్రైన్ అట్లా దీంట్లో ఉంటుంది. అట్లా చూసుకొని మనం కనెక్షన్ ఇచ్చుకొని చూసుకుంటే వన్స్ మనం ఇక్కడ ఆఫ్ అవ్వగానే ఇక్కడ ఈ సర్క్యూట్ కూడా మనకి ఇక్కడ ఆఫ్ అయ్యే కండిషన్ లాగా ఉంటుంది. దిస్ ఈస్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. గుడ్ బై.